సోదిలో నంబర్ 1 మాట్లాడుతూ ఉన్నా అంటే రేవంత్ రెడ్డి మాత్రమే. వినండి ఒకసారి. ఏం తీసుకున్నాను విద్యాశాఖ తీసుకున్నాను రోజు తిట్లు తినాలి కానీ ఆ తిట్లు పడకుండా ఉండాలంటే కాపాడాల్సింది మీరే. లేదు అంటే మీరు అందరికీ తీర్మానం అనేది ఎవరికైనా ఇస్తాం, మీరు కోరుకున్న వాళ్ళకి ఇస్తే శాఖ. నా వల్ల కావట్లేదని చెప్తుండు, నా వల్ల కావట్లేదని చెప్తుండు. నన్ను రోజు తిడుతూ ఉన్నారట. తిడుతుంటే కొంచెం అనిపించాలి కదా రేవంత్ రెడ్డి గారు. భగవంతుడు సిగ్గు అనేది ఒకటి ప్రసాదించాడు, అదైనా కొంచెం అనిపించాలి కదా. ఈరోజు నా వల్ల కావట్లేదని దిగిపోవాలి. మీ దాంట్లో ఎందరో మంది చేయడానికి సిద్ధంగా ఉన్నారు కదా, ఇది కూడా వినుర్రి. ఈరోజు కొంతమంది అంటున్నారు, నిన్నమన్నా కొందరు మాట్లాడుతూ ఉంటారు, తెలంగాణలో విద్యాశాఖకు పూర్తి స్థాయిలో మంత్రి లేడు, అర్జెంటుగా రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయి మంత్రిని విద్యాశాఖకు నియమించాలి. నేను మిమ్మల్ని అడుగుతున్నా, పర్ఫామ్ చేసినందుకు నేను విద్యాశాఖ నుంచి తొలగాల, లేకపోతే నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఇంట్రడ్యూస్ చేసి నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చినందుకు నేను తొలగాలనా, లేదంటే 14 సంవత్సరాలు మీ ప్రమోషన్స్ మీ ట్రాన్స్ఫర్స్ లేకపోతే 23,000 మందికి ప్రమోషన్లు ఇచ్చి 30,000 పైగా టీచర్లను ట్రాన్స్ఫర్స్ చేసినందుకు విద్యాశాఖ మంత్రిగా నేను తొలగాలనా? కొంచెమైనా చెప్పుకోవడానికి కూడా అనిపించట్లేదు. కానీ నాకేమనిపించిందంటే, ఇదే రేవంత్ రెడ్డి గారు గురుకుల విద్యార్థులు చంపినందుకు, ఫుడ్ పాయిజన్ చేసి పిల్లల ప్రాణాలతోటి చెలగాటమాడినందుకు ఈయన రాజీనామా చేయాలి. ఈయన అన్ని విధాలుగా రాజీనామానే చేయాలి. ఏ దిక్కున కూడా ఉన్నది ఈయనే కంప్లీట్గా రాజీనామా చేసి దిగిపోవాలి మనిషి. ఇట్లాంటి మనిషి ఉండకూడదు, ఇట్లాంటి మనిషి కంప్లీట్గా దిగిపోవాలి. ఈరోజు ఏమైనా మాట్లాడితే బ్రేక్ఫాస్ట్ అందించిన కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు బ్రేక్ఫాస్టు, రాగి జావా, తర్వాత బూస్టు, బనానా, మధ్యాహ్న భోజన పథకంలో ఘీ, పెరుగు, మళ్ళీ బనానా, సాయంత్రం స్నాక్స్, నైటు డిన్నర్కి కంప్లీట్గా మళ్ళీ మెను కంప్లీట్గా పాటించేటట్టు కేసీఆర్ చేస్తే, ఈరోజు నువ్వు లేక పెట్టిన దానికి నేనే రాజీనామా చేయాలని ఈరోజు మీరు రాజీనామా చేయాల్సిందే, తప్పదు. మీరు మాట్లాడే మాటలకు రాజీనామా చేయాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో చేయాల్సిందే అనేది కూడా నేను కూడా చెప్తా ఉన్నా. చేయండి రాజీనామా. ఇక హరీష్ రావు గారు తగులుకుంటారు, నాకు మామూలుగా కాదు, వినుర్రిగా. చాలా మంది ఉపాధ్యాయులు ఉన్నారు ఇక్కడ. ముఖ్యమంత్రి గారు ఈరోజు హైదరాబాద్ లో మాట్లాడుతూ చాలా పెద్ద మాటలు మాట్లాడిండు. ఏమంటున్నారు ఇవాళ? యాక్చువల్లీ ఈ ముఖ్యమంత్రి గారికి ఎక్కడ ఏం మాట్లాడాలో ఉండలేదు. అవును, పిల్లల్ని కూర్చోబెట్టుకొని కూడా రాజకీయాలు మాట్లాడతాడు. అవును, స్కూల్ పిల్లల ముందు కూడా బూతులు మాట్లాడుతుంటాడు. ఉపాధ్యాయులను కూర్చోబెట్టుకొని కూడా ఆ డెలివరీ మాటలు మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇవాళ కూడా మాట్లాడాడు. ఇలా మొత్తం ఉపాధ్యాయ లోకాన్ని అవమానపరిచే విధంగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు. ఏమంటారు? మీరు చదువు చెప్పిన పిల్లలు, మీరు చదువు చెప్పి ఇంజనీరింగ్ చదివిన పిల్లలు దరఖాస్తు కూడా రాయరాదు వాళ్ళకు అని చెప్పి, అంటే ఇలా చదువు చెప్పిన ఉపాధ్యాయ లోకాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడినారు. ఉపాధ్యాయులు మీ సమస్యలు ఏమి అడగకండి, మీ స్కూళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి అంటున్నాడు. ఉపాధ్యాయులు ఏమి అడగద్దట. పోనీ ఆ స్కూల్లో అన్నా ఆయన అంటాడు, నేను విద్యాశాఖ మంత్రిగా ఎందుకు రాజీనామా చేయాలి అంటున్నాడు. ఇక నువ్వు నిజంగా బాగా చేసినవా, బాగా చేయలేదని నీకు నువ్వు కాదు కదా సర్టిఫికేట్ ఇవ్వాల్సింది. పిల్లలు ఇవ్వాలి, ఉపాధ్యాయులు ఇవ్వాలి, లేదా ప్రజలు ఇవ్వాలి. నువ్వే పరీక్ష రాసి నువ్వే మార్కులు వేసుకుంటావు. రేవంత్ రెడ్డి వేసుకుంటాడు వాడు. ఇలా స్కూళ్ళల్లో మేము కూడా ఎమ్మెల్యే ఉన్నాం, చాలా స్కూళ్ళల్లో పోతుంటాం. ఈ ఇయర్ స్కూల్ గ్రాంట్ వచ్చిందమ్మా, ఇప్పటిదాకా స్కూల్ గ్రాంట్ రాలే. చాక్ పీసులకు కూడా స్కూళ్ళల్లో పైసలు లేవు. స్కావేంజర్లు పెట్టినా పెద్ద మాటలు మాట్లాడేటు. గత సంవత్సరం 3 నెలలు, అంతకుముందు 4 నెలలు, 7 నెలల జీతం స్కావేంజర్లకు పైసలు వచ్చిన పరిస్థితి లేదు. మనబడి మధ్యలోనే ఆగిపోయిన పరిస్థితి. నువ్వు చేసిందేం లేదు. ఇంజనీరింగ్ పిల్లల్ని పట్టుకొని మీరు ఇంజనీరింగ్ విద్యార్థులంతా క్రిమినల్ వేస్ట్ అని యావత్ ఇంజనీరింగ్ విద్యార్థులను అవమానపరిచే విధంగా, ఆ విద్యార్థులకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను అవమానపరిచే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. ఆయనకు అసలు ఏం మాట్లాడతాడో తెలియదు. ఇంజనీరింగ్ చదివితే ఇవాళ అద్భుతంగా ఎంతో మంది అమెరికాలో, ప్రపంచ దేశాల్లో మన పిల్లలు అద్భుతంగా రాణిస్తూ ఇవాళ ఈ రాష్ట్రానికి, తెలుగు ప్రజలకు ఎంతో పేరు తెస్తే, ఆ పిల్లల్ని పట్టుకొని క్రిమినల్ వేస్ట్ అంటావా? నువ్వు ఇవాళ నీ మైండ్ సరిగా లేదు. ఆ మాటలు వెనక్కి తీసుకో. ఆ విద్యార్థులకు, ఆ ఉపాధ్యాయులకు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కు క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. హరీష్ రావు గారు నిజంగా
ఆయన మాట్లాడే ఏమంటున్నాడు, ఉపాధ్యాయులను చూడడు, పిల్లలను చూడడు, ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చి రాజకీయాలు చేస్తూ ఉంటాడు, ఒక ముఖ్యమంత్రి గన పనికిరానోళ్ళ లెక్క బాగా మాట్లాడుతూ ఉంటాడు రేవంత్ రెడ్డి అనేటోడు అని చెప్పేసి హరీష్ రావు గారు చెప్పడం నిజానికి చాలా నాకు అనిపించింది. హరీష్ రావు దెబ్బకి మీకు కూడా చెప్పనా, రేవంత్ రెడ్డి ప్లేస్లో వేరేటోడు ఉండుంటే, నేను ఫ్రాంక్గా చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి ప్లేస్లో వేరేటోడు ఉండుంటే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా వేరే కాంగ్రెస్ పార్టీలో, ఇదే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిని పక్కన పెట్టేసి వేరే ముఖ్యమంత్రి ఉండుంటే, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తీసే స్కామ్స్కి, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఉద్యమానికి, ఈరోజు ప్రజలు తిట్టే తిట్లకు, ఈరోజు తెలంగాణ మొత్తం తిరగబడే వ్యవస్థకు, నిరుద్యోగులు తిట్టే తిట్లకు, ఈరోజు తెలంగాణ రైతాంగం తిట్టే తిట్లకు, తెలంగాణ ప్రజానీకం తిట్టే తిట్లకు వేరేటోడు ఉండుంటే, ఒకటి రాజీనామా చేసి పారిపోయేటోడు, రెండోది పురుగుల మందు తాగి సప్పులు లెక్క హాస్పిటల్ అడ్మిట్ అయ్యేటోడు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుకుందాం. రేవంత్ రెడ్డి గారు ప్రతిదీ అబ్బో బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తూ ఉంది, అయ్యో బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తూ ఉంది, వాంబో బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తూ ఉంది, అసలు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ నేను ఢిల్లీలో ఉంటే కేటీఆర్ ఎందుకు వచ్చింది ఢిల్లీకి, ఇదా నేను ఢిల్లీకి వస్తే బీఆర్ఎస్ వాళ్ళు అక్కడ ఏం చేస్తారు తెలంగాణలో, నేను దావోస్కి వస్తే ఢిల్లీలో వాళ్ళు, నేను దావోస్కి వస్తే వాళ్ళు తెలంగాణలో ఏం చేస్తూ ఉన్నారు, ఇంటెలిజెన్స్ కనుక్కోండి, చూడండి, నేను ముందుకు వెళ్ళిపోతే కనుక ఏదో జరుగుతూ ఉంది. ఇది రేవంత్ రెడ్డి గారి అనుక్షణం టెన్షన్. అనుక్షణం తిండికి పోయినా, ఇంకా వాష్రూమ్కి పోయినా, ఎక్కడ పోయినా కూడా బీఆర్ఎస్ ఏం చేస్తుంది, బీఆర్ఎస్ వాళ్ళు అసలు హరీష్ రావు కేటీఆర్ బయటికి తిరిగితే బతుకుడు కష్టంలో నాయను అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రతి క్షణం ఇంటెలిజెన్స్ తోటి, సీక్రెట్ సర్వేలతోటి, ఈ విధమైన కొన్ని సీక్రెట్ గేమ్స్ ఆడుతూ ఉంటాడు. ఈ విధమైన వ్యవహారాలు మనం చూస్తూ ఉంటాం, ఇటువంటి కార్యక్రమాలు మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గొప్పతనము, రేవంత్ రెడ్డి వ్యవహారము అంతా మనం చూస్తూ ఉన్నాం. నిజానికి తెలంగాణ సమాజం మొత్తం ఈరోజు చూడాలా, తెలంగాణ సమాజం మొత్తం అర్థం చేసుకోవాలా, రేవంత్ రెడ్డి అంటే ఏంది, రేవంత్ రెడ్డి పాత్ర అంటే ఏంది, రేవంత్ రెడ్డి వ్యవహార శైలి అంటే ఏంది అనేది ఇక్కడ మీకు క్లారిటీగా అర్థం కావాలా. హరీష్ రావు దెబ్బ కాదు, హరీష్ రావు పెట్టే ప్రతి స్కామ్స్కి రేవంత్ రెడ్డి తప్పక రాజీనామా చేస్తాడు చూడండి, రాజీనామా చేస్తాడు చూడండి. హరీష్ రావు ఎన్నిసార్లు కూర్చొని బయటకు తీసిండు కథలన్నీ, వ్యవహారాలన్నీ ఎన్నిసార్లు బయటకు తీసిండు. హరీష్ రావు వదులుతాడు అనుకుంటారు, దడ పుట్టించేస్తాడు, ఆట ఆడించేస్తాడు. ఇక మామూలుగా ఉండదు కథ, ఏకదమ్గా ఉంటుంది. సినిమా సిటీ మార్ లెవెల్లో ఉండే అవకాశం కూడా ఉంటుందని కూడా ఇక్కడ మీకు తెలియపరుస్తూ ఉన్నా.